దాని ప్రకారమే దేవుడు పనిచేస్తాడు. దాని కిందనే నువ్వు నేను మనం ఉండాలి. అదేవిధంగా మనం ఒకవేళ తప్పు చేసినట్లయితే దానికి శిక్ష కూడా ఉంటుంది. అది ఇప్పుడు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు. అవకాశాలు ఇస్తూ వస్తున్నప్పుడు ఆనాడు నోవహుకు దేవుడు ఏ విధంగా 120 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడో తర్వాత జలప్రలయం తీసుకొని వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో కూడా మనం చూస్తాం కదా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు ఆయన? దాని యొక్క పాపము పరిపూర్ణమైందో లేదో చూసి వస్తాను, ఒకవేళ అయినట్లయితే దాన్ని శిక్షిస్తాను కదా. అబ్రహాం గారికి వచ్చి చెప్తున్నాడు. అంటే పరిపూర్ణమయ్యేంత వరకు, పరిపక్వం అయ్యేంత వరకు అవకాశాలు ఇస్తూ వస్తూ ఉన్నాడు ఆయన రాజ్యాంగం కింద ఉన్న తన బిడ్డలకు, తన ప్రజలకి కదా. దాని ప్రకారము ఆయన పనిచేస్తాడు. అందుకనే దేవుని భయము చాలామందికి క్రైస్తవులలో, విశ్వాసులలో లేదు. ఎందుకు? ఇక్కడైతే వెంటనే శిక్ష ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా బైక్ నడుపుతాం, జాగ్రత్తగా కారు నడుపుతాం, జాగ్రత్తగా మన లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే మనం చేయాల్సిన పనులు జాగ్రత్తగా చేసుకుంటాము ఈ లోకంలో. శిక్ష ఉంటుంది కాబట్టి. కానీ దేవుని రాజ్యాంగం కింద శిక్ష అంత త్వరగా ఉండదు కాబట్టి దేవుడంటే భయము లేని జీవితము విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు, ఆత్మీయులు జీవిస్తున్నారు, క్రైస్తవులే జీవిస్తున్నారు. ఆయన కనికరము, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కదండి. అవునంటారా కాదంటారా? ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 21 రోజుల్లో ఆయన ప్రేమనే మనకు అర్థం కావాలి. ఎక్కడ తీసుకున్నా, ఏ స్థితిలో తీసుకున్నా, వాక్యములో ఆయన ఎంత కఠినమైన మాటలు రాయించినా అక్కడ ఆయన ప్రేమనే కనిపిస్తుంది. మనల్ని సరిచేయడానికే, మనల్ని బాగు చేయడానికే, మనము నిత్యత్వంలోకి వెళ్ళడానికే కదండి. అన్ని అవకాశాలు ఇచ్చినా, అంత ప్రేమ చూపించినా, అంత క్షమాపణ చూపించినా ఆయన ప్రేమనే, ఆయన ప్రేమనే, ఆయన ప్రేమనే మనల్ని బలపరుస్తుంది. ఆయన ప్రేమనే మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ప్రేమనే మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్తుంది. ఆ ప్రేమ ఏం తీసుకొని వస్తుంది మన జీవితంలో? కొన్ని ఆజ్ఞలను కూడా, ఒక కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొని వస్తుంది. అది నీ నా క్షేమం కొరకే.